గోదావరి కనిలో అలేవ్ అలేవ్ కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు రామగుండం పోలీస్ కమిషనరేట్, పెద్దపల్లి జోన్, గోదావరికని 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గోదావరికని 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో రోడ్డు భద్రత ప్రమాదాల నివారణ కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల భద్రతను పరిరక్షించడం, రోడ్డు ప్రమాదాలను తగ్గించడం లక్ష్యంగా పాఠశాలలు, కాలనీలు, ప్రధాన చౌరస్తాలు, రహదారుల వద్ద పలు పాఠశాలల్లో రోడ్డు భద్రతపై విద్యార్థులు, పోలీస్ సిబ్బంది మానవహారాలు ఏర్పాటు చేసి రోడ్డు భద్రతపై విద్యార్థుల్లో, ప్రజల్లో చైతన్యం కల్పిస్తూ అవగాహన సమావేశాలను నిర్వహిస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనల ప్రాముఖ్యతను వివరిస్తున్నారు. హెల్మెట్ ధరించడం, సీట్ బెల్ట్ వినియోగం, సురక్షితంగా రోడ్డు దాటే విధానం వంటి అంశాలను విద్యార్థులకు ప్రాక్టికల్ గా వివరించి అవగాహన కల్పిస్తున్నారు. స్కూల్స్లలో భద్రత ప్రమాదాల నివారణలో భాగంగా అవగాహన కల్పించి విద్యార్థుల ద్వారా తల్లిదండ్రులకు హెల్మెట్ ధరించే అవసరంపై లేఖలు రాయించే ప్రత్యేక ప్రచార కార్యక్రమం చేపట్టారు. విద్యార్థుల ద్వారా తల్లిదండ్రులకు హెల్మెట్ ధరించే అవసరంపై, ట్రాఫిక్ నిబంధనలపై లేఖలు రాయించే ప్రత్యేక ప్రచార కార్యక్రమం చేపట్టి ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లల భద్రతను దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, విద్యార్థులు వారి ప్రియమైన నాన్నగారికి రోడ్డుపై చాలా ప్రమాదాలు అవుతాయి, నాన్న హెల్మెట్ ధరించు, మాకు తీసుకొనిరా, నాకు ఇంకా అమ్మకు కూడా హెల్మెట్ తీసుకురా అని లేఖల ద్వారా విద్యార్థులు విజ్ఞప్తి చేశారు. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, నియమాలు పాటించడం ద్వారా ప్రాణాలను కాపాడుకోవచ్చని సిఐ ఇంద్రసేనారెడ్డి పేర్కొన్నారు. వాళ్ళకి ఎక్కువ ఏంటంటే కాన్సన్ట్రేషన్, అందరికీ ఉంటుంది కాన్సన్ట్రేషన్, బట్ వాళ్ళు ఒకసారి విన్నారు అంటే ఆటోమేటిక్గా మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటారు. అంటే మీరందరూ కూడా అందరికి కూడా ఒక చిన్న ఇష్యూ మీద ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా మనకి ఈ మధ్య కాలంలో జరుగుతున్న యాక్సిడెంట్, రోడ్ యాక్సిడెంట్ల గురించి మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే, మేము వెహికల్ నడపం కదా సార్ మాకు ఎందుకు అని అంటే కాదు, మీ ఇంట్లో ఉండే మీ పేరెంట్స్ ఆర్ మీ బ్రదర్స్, లేకపోతే మీ ఇంకా ఎల్డర్స్ ఎవరైతే మీ ఇంట్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇంట్లో నుండి బయటికి వెళ్తున్నారంటే, ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక 2 వీలర్ లేకపోతే 4 వీలర్ ఖచ్చితంగా ఉంటుంది. ఉంటుందా లేదా? 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ లేని వాళ్ళు, అంటే ఏదో ఒకటి లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఫ్యామిలీస్ చేయలేకుండా ఒకసారి చూడండి, చాలా తక్కువ, లెస్ పీపుల్, అంటే 2 వీలర్ కానీ ఏదన్నా లేకుండా ఉన్నారు. అంటే మ్యాక్సిమం మనం ఇక్కడ ఒక 250 మెంబర్స్ ఉన్నాము అంటే ఆల్మోస్ట్ 240 మెంబర్స్ ఫ్యామిలీస్కి ఖచ్చితంగా ఒక 2 వీలర్ కానీ లేదా 4 వీలర్ కానీ ఉంది. ఆ 4 వీలర్ 2 వీలర్ నడిపే వాళ్ళు ఎవరు? మన ఫాదరు, మన తాతయ్యో, లేకపోతే ఇంకా మన బ్రదరో ఎవరో ఒకరు నడుపుతూ ఉన్నారు. మరి వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఫస్ట్ డ్రైవింగ్ లైసెన్స్ ఉందా లేదా, రెండవది ఆ వెహికల్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారా లేదా. మన పేరెంట్స్కి ఎట్లా ఉంటుంది అంటే, నెక్స్ట్ డే చేద్దాం, ఇవాళ చాలా వర్క్ ఉంది, రేపు చేద్దాం, రేపు కాదు మళ్ళీ నెక్స్ట్ డే చేద్దాం అని ఇట్లా పోస్ట్ పోన్ చేసుకుంటూ పోతారు. చేస్తారా లేదా? మీ స్కూల్ ఫీజు కట్టమంటే ఏమంటారు? రేపు ఇద్దాం లేరా సార్కి చెప్పియాలి, ఒక్కరోజు ఎగ్జిబిషన్ ఇవ్వమని అంటారు. మళ్ళీ రేపు అడిగితే మళ్ళీ నెక్స్ట్, లేకపోతే ఒక పెన్ను కొని ఏమన్నారు అనుకోండి, ఏమంటారు? పైసలు లేవు, రేపు ఒలిదని తీరన్నా అంటారు. అంతేనమ్మా? అలా ఈ డాక్యుమెంట్స్ కూడా ఏవైతే రిజిస్ట్రేషన్ కావచ్చు, ఇన్సూరెన్స్ కావచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, చేయించుకోవాలంటే ఆ డబ్బులు లేవనో లేకపోతే వర్క్ బిజీనో చేసుకోకుండా పోస్ట్ పోన్ చేస్తాం. మీరేం చేయాలి? ఖచ్చితంగా మీ నాన్నగారు ఎవరైనా వెహికల్ తీసుకొని బయటకు వెళ్తున్నారంటే ఖచ్చితంగా వెహికల్ డాక్యుమెంట్స్ ఉన్నాయా లేవా అనేది వెరిఫై చేయాలి. ఖచ్చితంగా తీసుకొని పోమని చెప్పాలి. రెండవది, ఒకవేళ 2 వీలర్ మీద పోతున్నారు అంటే మీ ఫాదర్ కానీ మీ ఇంట్లో ఒక ఎల్డర్స్ ఎవరైనా ఒక 2 వీలర్ బైక్ కానీ తీసుకొని బయటకు వెళ్తున్నారు అంటే ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకొని పోమని చెప్పాలి. హెల్మెట్ లేకుండా బయటికి పోనీయద్దు. ఈ రోజు నుంచి చేస్తారా పని? మీ ఇంట్లో మీ పేరెంట్స్ కానీ మీ ఎల్డర్స్ ఎవరైతే బైక్ తీసుకొని బయటకు వెళ్తారో ఖచ్చితంగా హెల్మెట్ తీసుకొని పోవాలని చెప్పాలి. ఇంకొకటి, మీ ఫాదర్ ఒక్కడు పోతాడు అంటే హెల్మెట్ పెట్టుకొని పోతాడు, మరి మీరు ఆ బండి ఎక్కిపోతా ఉన్నారు, మరి ఏంటి పరిస్థితి? ఈరోజు అరైవల్ అలైవ్ ప్రోగ్రాంలో భాగంగా
మన గోదావరికని మెయిన్ చౌరస్తా గాంధీ చౌక్లో పిల్లలతో ఒక అవగాహన కార్యక్రమం మానవహారం నిర్వహించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ప్రతి వాహనదారుడు కూడా ట్రాఫిక్ నియమాలు పాటించాలి, ఇతరులకు ఇబ్బంది కలగకుండా ప్రయాణం చేయాలి, ఎటువంటి ప్రమాదాలకు గురి కాకుండా సురక్షితంగా ఇంటికి చేరాలి. అది అవగాహన కలిగి ఉంటే మాత్రమే సాధ్యమవుతుందన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ప్రోగ్రాంను పోలీస్ శాఖ అదేవిధంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించడం జరిగింది. దీన్ని మన గోదావరిఖని పట్టణ ప్రజలందరూ కూడా గమనించాలి. అవగాహన కల్పిస్తున్నప్పుడు ఖచ్చితంగా మీరు దాన్ని పాటిస్తూ, ముఖ్యంగా 2 వీలర్ వాళ్ళైతే హెల్మెట్ తప్పకుండా ధరించాలి. 4 వీలర్ నడుపుతున్నప్పుడు ఖచ్చితంగా సీట్ బెల్ట్ ధరించడం, పక్కన కూర్చున్న వ్యక్తి కూడా సీట్ బెల్ట్ ధరించి నడపాలని కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ఆటో నడుపుతున్నప్పుడు ఖచ్చితంగా చాలామంది ఈ డ్రైవర్కు రైట్ సైడ్ కూర్చోబెట్టుకొని నడుపుతూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ముందు డ్రైవర్ ఒక్కడే కూర్చోవాలి, ఎటువంటి ప్యాసింజర్లను కూర్చోబెట్టుకోకుండా నడపాలని విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ అవగాహన కల్పిస్తున్నాం. తర్వాత దీనిపైన ఖచ్చితంగా చట్ట ప్రకారం అవగాహన కల్పించిన తర్వాత ఎవరైనా రూల్స్ అతిక్రమించినట్టయితే వారిపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాము. అందరికీ ధన్యవాదాలు. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.